హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిమహి అఫీషియల్. కంచముఖ ఆంజనేయ స్వామి దగ్గర సీతారాముల కళ్యాణం జరిగింది. ఇది అప్లోడ్ చేయొద్దు అనుకున్నా కానీ ఒక మెమొరబుల్ ఉంటుంది కదా అని అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా శివాలయం దగ్గర కూడా సీతారాముల కళ్యాణం జరిగింది, కానీ మేము అక్కడికి రాలేకపోయాము. ఎందుకంటే గౌరమ్మ నాన్నమ్మ మా ఆడపిల్ల, ఆమె కాల్ చేసి మరీ ఇన్వైట్ చేసింది కాబట్టి వెళ్ళాము అందరం కలిసి. ఇంకా ఆమె ఓన్గా ప్రతిష్ఠాపించింది విగ్రహాలని, అవన్నీ నిర్మించింది కాబట్టి ప్రతి సంవత్సరము ఇలానే సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే, మనం ఏమైనా కోరికల్ని కోరుకుంటే కన్ఫర్మ్గా తీరుస్తుందనే ఒక నమ్మకం అన్నమాట. ఇంకా వేద మంత్రాలతోటి చదివి పండితులు ఇక్కడ పూజలు పునస్కారాలు ఇవన్నీ చేశారు. ఇంకా ఏంటంటే, అమ్మవారికి, సీతకి, రాముడికి స్నానాభిషేకం అండ్ పాలాభిషేకము, నెయ్యాభిషేకము, పెరుగభిషేకము, గంధమాభిషేకము అండ్ కుంకుమాభిషేకము ఇవన్నీ చేశారు. చేశాక మళ్ళీ నీలాభిషేకంతో చేసి బొట్లు పెట్టి మళ్ళీ అమ్మవారికి గంధం పెట్టి గుడి చుట్టూ ఒక 5 ప్రదక్షిణలు చేశారు. చేశాక పండితులు గారు గుమ్మడికాయ తీసుకొని ఫస్ట్ గుడికి దిష్టి తీశారు. గుడికి దిష్టి తీసి మళ్ళీ దేవుళ్ళకి దిష్టి తీసి ఎమ్మటి లోపల ఎవ్వరు ఉండకుండా బయటికి భక్తులందరినీ బయటికి రమ్మని ఫస్ట్ ఆఫ్ ఆల్ దిష్టి తీసిండ్రు. తీసాకనే గుమ్మడికాయ కింద పలగొడితే 2 ముక్కలు అయినాక దాంట్లో పసుపు కుంకుమ వేసి అప్పుడు భక్తులందరినీ లోపలికి ఇన్వైట్ చేశారు. ఇంకా ఏంటంటే, ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే, కోరికలు ఏమి కోరుకున్నా కానీ తీరుస్తుంది అనే భక్తుల నమ్మకము. ఇంకా సీతారాములని తయారు చేశాక కళ్యాణము స్టార్ట్ చేశారండి. ఇక్కడ సీతారాముల కళ్యాణం జరుగుతుంది. జరిగాక వడి బియ్యము ఇట్లా పోసాక భక్తులకి ఇంకా అన్నదానం చేశారు. అన్నదానం చేశాక మేము ఇంకా బయటికి వచ్చేసాం. బయటికి వచ్చాక బైక్ల పైన రాకుండా చిన్నగా నడుచుకుంటూ రోడ్డు పైన వస్తుంటే మా అత్తమ్మ ఫన్నీగా చేస్తుంది. ఎప్పుడు చీర కొంగులు ముడి వేసుకుంటూ నవ్వుకుంటూ సరదాగా పాటలు పాడుకుంటూ